నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అన్ని వర్గాలను ఆదరించేలా సినిమా రూపొందిస్తున్నామని మూవీ డైరెక్టర్ రాము అన్నారు. కార్తీక మాసం 4వ సోమవారం శ్రీ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆదాని గంగవరం పోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరీక్షా వాహనాన్ని గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. పాత గాజువాక కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో బిజీగా గడుపుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. అనారోగ్య సమస్యలను తొలి దశలోనే గుర్తించి అవసరమైన మందుల వినియోగం ద్వారా వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ల్యాబ్ సదుపాయాన్ని ప్రజలంతా ముఖ్యంగా గృహిణులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా దాని నిర్వహణ బాధ్యతను కూడా గంగవరం పోర్టు యాజమాన్యమే చూసుకుంటుందని, లాభాలను ఆర్జించడంతో ఆగిపోకుండా ప్రజలకు సేవ అందించేందుకు ముందుకు వచ్చిన ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వాహనంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన మందులు కూడా ఇస్తారని, ఈ వాహనంలో నిష్ణాతులైన వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవరం పోర్టు ప్రతినిధులు కేఎస్ఎస్ బాపూజీ, రమేష్, కార్పొరేటర్ బోండా జగన్, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, డేవిడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అసలు అన్నం కాదా అదాని గంగవరం పోర్టు. అసలు అన్నం కాదా అదాని గంగవరం పోర్టు. ఈరోజు అదాని గ్రూప్ వారు ఏదైతే మన గంగవరం పోర్టు ప్రస్తుతానికి వారు రన్ చేస్తున్నారో, అదాని గంగవరం పోర్టు వారు ఈరోజు అంబులెన్స్ గాజువాక నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గంగవరం, దిబ్బపాలెం గ్రామస్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం, ఈ టెస్టులు చేయడానికి కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా అదాని గంగవరం పోర్టు వారే చూసుకుంటారు. ఈరోజు ఈ అంబులెన్స్ని ఇనాగ్రేషన్కి చేస్తున్న సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి, గంగవరం పోర్టు, అదాని గంగవరం పోర్టు సంస్థ నుంచి బాపూజీ గారు, అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి. వీళ్ళతో పాటు మా నాయకులందరూ కూడా, ఇటు మా బొండా జగన్ గారు, నాగేశ్వరరావు గారు, అలాగే దేవుడు గారు, మా విజయ్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే ఈ ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారో
ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు, దైనందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపట్లే. కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి. మనకి ముందుగానే ఏమైనా రుగ్మతలు ఉంటే అవి డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులు అవైలబిలిటీ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా నేను అదాని గంగవరం పోర్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ లాభాలు ఆర్జించడం కాదు, ఆర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం వినియోగించాలి, సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలనే ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాలను ఆదరించేలా సినిమా రూపొందిస్తున్నామని మూవీ డైరెక్టర్ రాము అన్నారు. ఆదివారం సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమం స్థానిక బీఆర్ఎస్ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ 1 RG క్రియేషన్స్ బ్యానర్ లో నూతన నటీనటులతో చిత్రం కేవలం సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తానని అన్నారు. వచ్చే నెల నుంచి విశాఖలో సుందరమైన ప్రదేశాల్లో కేవలం 45 రోజుల్లోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తామని అన్నారు. విశాఖ అందమైన సిటీ అని వివిధ రాష్ట్రాలు దాటి మరి ఇక్కడికి వచ్చి సినీ నటులు సిటీ అందాలను చిత్రీకరిస్తుంటే మన సినీ నటులు అవకాశాల కోసం షూటింగుల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఒకసారి విశాఖలో సుందరమైన నగరాలను చూడండి, వాటిని చిత్రీకరించండి అని ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల స్థానిక కళాకారులకు ఉపాధి పెరుగుతుందని మరియు చిత్రం చిత్రీకరణకు ఉపయోగించే బడ్జెట్ కూడా మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాము, ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతిరాజు శ్రీనివాస్, నటులు గుండుపు నాగేశ్వరరావు, అప్పారావు, వేదికని అలంకరించిన కళాకారులు ఆశా, సునీల్, హీరోలు చందు, భార్గవ్, శ్రీరామ్, హీరోయిన్స్ దివ్య, అంజలి, శను, గాన గంధర్వులు స్వర్ణ, మురళి, అవంతిక, శ్రావణి, నిర్మల, దామోదర్ తదితర చిత్ర బృందం పాల్గొన్నారు. ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ మొత్తం విశాఖపట్నంలోనే జరుగుతుంది. రెల్లివీధి, జాలారిపేట, యారాడ ఇటువంటి ప్రదేశాల్లోనే జరుగుతుంది. గాజువాకలో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఓన్లీ 45 డేస్లోనే ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్లు లేకుండా కేవలం టాలెంట్ను మాత్రమే ఆధారంగా చేసుకొని అందరు నూతన నటీనటుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళకున్న ప్రతిభను వాళ్ళు చూపించారు. ఇక ముందు ఏంటంటే నెక్స్ట్ మంత్ 18th, 19th కల్లా సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్జీ క్రియేషన్స్ డైరెక్టర్ అయినటువంటి రాము గారు సారథ్యంలో ఆ యొక్క కథ తాలూకా విషయాలని ఆయన మీకు చెప్పారు. వారికి ముందుగా రాము గారికి అలాగే ఆర్టిస్ట్ అయినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మా ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పూజ చేసి ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి మా ఫెడరేషన్ ముఖ్యంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా యూనిట్ చేసి ఇక్కడ విశాఖపట్నంలో హైదరాబాద్ ధీటుగా ఇక్కడ తయారు చేసే విధంగా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అని కోరుతూ ఉన్నాను. ఈ చిత్ర పరిశ్రమ ఈ సినిమా రాము గారు ఏదైతే చేపడుతూ ఉన్నారో ఆ సినిమాకి మా ఫెడరేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అందరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి 24 యూనిట్లకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరికీ కూడా ఇందులో రాము గారిని భాగస్వాములు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు ఈ యొక్క టీం అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కార్తీక మాసం 4వ వారం పురస్కరించుకుని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని శివక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. జీవీఎంసీ 77వ వార్డ్ అప్పికొండ గ్రామంలో ఉన్న పురాతనమైన సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ వారం సోమవారం భక్తులతో ఈ శివక్షేత్రం రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేకువజాముని ఆలయానికి చేరుకుని స్వామివారికి పాలాభిషేకాలు, క్షీరాభిషేకంలో పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ చీడిపల్లి పరదేశి పర్యవేక్షణలో జరిగిన అనంతరం
ఆలయ చైర్మన్ పరదేశి మాట్లాడుతూ ఆలయం విచ్చేసిన భక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కార్తీక మాసం ఈ 4 సోమవారాలు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా రఘు ఏర్పాట్లు చేసిన మా కమిటీ సభ్యులకు ఇక్కడున్న యువకులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. అలాగే ఈ 4వ వారం ఈ పరమశివుడు సన్నిధిలో స్వామివారికి ఇష్టమైన పెదగంట్యాడ నాట్య మండలి కనకరాజు జ్యోతి మరియు గంగవరం చంటి మాధవరావు కోలాట బృందం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఇక్కడకు వచ్చే స్వామివారిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారన్నారు. అనంతరం కళాకారులను సత్కరించి స్వామివారి మొమెంటో ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో సుమారు 5,000 మంది అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 77వ వార్డు అధ్యక్షులు కాకిబాబు, శివాలయం చైర్మన్ చోడిపల్లి పరిదేశి, 77వ వార్డు యూత్ ప్రెసిడెంట్ కోవిరి నరసింహరావు, మద్ది తాతారావు, గారికిన రమణ, చోడిపల్లి వెంకటరమణ, ఎంపీ రెడ్డి, మేడిశెట్టి అప్పారావు, పోలార్పు దేవుడు, చేపల బండిబాబు, పి బంగారాజు, ముత్తి మహేష్, సిహెచ్ మహేష్, కేజీఎఫ్ ఆర్జిలి బంగారాజు, సిహెచ్ ప్రభు, పిట్ట వాణిపాలెం, నారాయణ, ఉమా మహేష్, శివాలయం అప్పికొండ కమిటీ కుర్రోళ్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 సోమేశ్వర దేవాలయం, మన అప్పకొండ శివారు, చేపలపాలెం గ్రామం, 75వ వార్డు. నా పేరు చోడిపల్లి పరదేశ్ అండి. ఒక చైర్మన్ గా నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఈ శిక్షణ మనం ఏమన్నా శిక్షణ తప్పులు ఉంది మీరు పెద్దలుగా అందరూ నన్ను క్షమించాలి. ఈ నా ఏమలోను చిన్న చిన్న మంచి కార్యక్రమాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇలాంటి ఆటలేటి ఇలాంటి పాటలేటి ఇంకా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా హైలైట్ చేస్తాను. మరి ఆ దేవుడి దయ వల్ల నాకు శుభ్రంగా నా ముందు దేవుడు ఉంటే శుభ్రంగా ఇంకా హైలైట్ ఎందుకంటే మంచి పెద్ద ప్రోగ్రాలు పెట్టేస్తాను. శివరాత్రి కూడా ఇంకా హైలైట్ చేస్తాను. మీరు భక్తులు గుళ్ళోకి వచ్చిన వాళ్ళు కానీ దర్శనంలో కానీ ఎటువంటి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి. ఇంకా ఇది భక్తులు కూడా మీరు అంత హ్యాపీగా ఉన్నారని నాకు ఎంతో ఆనందంగా ఉంది. వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళు అది ఎవరు కూడా రూపాయి తీసుకోకుండా ఊరికనే ఈ కార్యక్రమాలన్నీ నా పిలుపు కోసం వచ్చి చాలా కష్టపడి నా పరువు కాపాడారు. ఇంకా ఇంతకన్నా బాగా కార్యక్రమాలు చేస్తాము. మరి మీరందరూ మీరందరూ పెద్దలందరూ నాకు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకి తీసుకెళ్తాను. ఈ దేవాలయాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాను. ఎవరు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా బాబు మరి మా ఆర్డో ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకొని ఇంకా డెవలప్మెంట్ చేస్తారని. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహరావు, 77వ వార్డు యూత్ ప్రెసిడెంట్. విషయం ఏంటంటే 4 వారాలు కూడా కార్తీక మాసాలు 4 వారాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎటువంటి సహనాన్ని కోల్పోకుండా వాటర్ కానీ మజ్జిగ కానీ భక్తులు ఈ 4 వారాలు కూడా భక్తుల దగ్గరుండి మేము మా కమిటీ కుర్రోళ్ళందరం చూసుకోవడం జరిగింది. అలాగే మా ఆలయ చైర్మన్ చోడిపల్లి పరదేశ్ గారు మాకు వెన్నంటే నిలబడి మా కమిటీ కుర్రోళ్ళు కూడా ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపించి మేము ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమం చేయగలిగామంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం బట్టి మా పరదేశ్ గారు వాళ్ళ దంపతులు అందరూ కూడా మాకు దగ్గరుండి అన్ని ప్రోత్సాహం ఇవ్వడం బట్టే మేము ఈ కార్యక్రమం చేయగలిగాం. అలాగే ఈ 4వ వారం ముఖ్యంగా మేము 3 వారాలు కూడా మేము ఏమనుకున్నామంటే 3 వారాల కంటే 4వ వారం అయిపోతుంది కార్తీక మాసం కాబట్టి ఈ 4వ వారం కూడా చక్కగా మన సంస్కృతికి సంబంధించిన నా గంగవరం సంబంధించిన కోలాటం టీం కానీ
అలాగే మా నాట్య మండలి నుంచి గంటియాడ నుంచి కనకరాజు జ్యోతి దంపతుల చేత చాలా చక్కగా నాట్య మండలి నుంచి సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే దేవాలయం భక్తి పాటలు, ఇలాంటి కార్యక్రమం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 4 వారాలు కూడా మేము భక్తులకి అన్న సమారాధన, ప్రతి 4 వారాలు కూడా అన్న సమారాధన కూడా మేము ప్రసాదం స్వామివారికి పెట్టడం జరిగింది. అలాగే మేము ఎల్లప్పుడూ కూడా ఇదే ప్రోత్సాహం ఈ భక్తులకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ కుర్రోళ్ళం కానీ, మా ఆలయం చైర్మన్ కానీ, అలాగే మా గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అర్థం చేసుకొని మా అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకా మా శాసనసభ్యులు ప్రోత్సహిస్తే ఇంకా ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు ప్రోత్సాహం ఎల్లప్పుడూ మా వెంటే ఉంటారు. అలాగే మాకు ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇస్తే మేము ఈ గుడిని చాలా డెవలప్మెంట్ చేసుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చక్కగా చేస్తామని మీకు మరోసారి తెలియజేస్తూ, శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎప్పుడు ఉంటాయని, వారు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా స్వామివారు కాపాడతారని తిప్పల నితీష్ రెడ్డి దంపతులు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు యాతపాలెం గ్రామం పితని వాణిపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 28వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గెద్దాడ చిన్నారావు, అన్నపూర్ణ దంపతులు మరియు పితాని నూకరాజు, నూకమ్మ దంపతులు అధ్యక్షతనలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా అరుణ థియేటర్ ప్రొప్రైటర్ తిప్పల నితీష్ రెడ్డి దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి గుడి స్థాపించి నేటికి 28 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆలయ ధర్మకర్తలు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ ఆలయం నిర్మాణం కొరకు మాకు ఎంతగానో సహాయపడిన కీర్తిశేషులు తిప్పల చిన్నప్పారావు, అరుణ దంపతులకు మేము రుణపడి ఉంటామని, ఈ రోజు వారి కుమారులు నితీష్ రెడ్డి దంపతులచే పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. పితానివానిపాలెం యాతపాలెం గ్రామంలో ఈరోజు 28వ వార్షికం గతంలో నవంబరు 11/24/1997లో స్వర్గీయ చిన్నప్పారావు దంపతులు చేతుల మీదుగా ఈ యొక్క ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఈరోజు తిప్పల చిన్నప్పారావు కుమారుడైన నితీష్ రెడ్డి గారి చేతుల మీదుగా పేద ప్రజలకు చీరలు, అలాగే అన్న సమాధాన ఈ యొక్క కార్యక్రమం, పూజా కార్యక్రమం చేతుల మీదుగా ఏర్పడడం జరిగింది. ఈరోజు గ్రామంలో పితానివానిపాలెం గ్రామంలో అతి భారీగా చిన్నప్పారావు కుమారుడైన నితీష్ రెడ్డి గారు అంగరంగంగా ఈ యొక్క పూజాక్రమం జరిపారు. కావున ఈ యొక్క గ్రామాలందరూ కూడా చాలా సంతృప్తిగా చెందుతున్నారు కాబట్టి సెలవు తీసుకున్నాం. ఈరోజు యాతపాలెం పితానివానిపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి 27 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 28 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఏదైతే ఉన్నారో అప్పుడు ఆనాటి ఈ గుడి యొక్క శ్రమదాతలు అయినటువంటి ధర్మకర్తలు గెద్దడి మన చిన్నారావు గారు, పితాని నూకరాజు గారు ఆ రోజు స్థాపించి ఈరోజు యాతపాలెం గ్రామానికి పితానివానిపాలెం గ్రామంలో ఈరోజు భక్తులు ఉన్నారు. మన పూజ చేసుకున్నారంటే యాతపాలెంకి ఒకటే గుడి ఉండేది, అప్పట్లో అమ్మవారి గుడి ఉండేది, అది కమలపాకతో ఉన్న గుడి. ఆ రోజు అనకూడదు కానీ చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవారు, డబ్బు లేని పరిస్థితులు ఉండి కూడా మేము ముందుకు వచ్చి వాళ్ళిద్దరు ధర్మకర్తలు ముందుకు వచ్చి ఇది మేము ఉన్నామని చెప్పి శ్రీ ఆంజనేయ స్వామి గుడి కట్టడం జరిగింది. ఆ కట్టే సందర్భంలో కూడా ఇప్పుడు తిప్పల చిన్నప్పారావు గారు ఆధ్వర్యంలో దంపతుల చేత ఇక్కడ ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. అది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏటా ప్రతి పూజ చేస్తూ ఈ రోజు ఇంత వైభవంగా యాతపాలెం గ్రామంలో మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళ అదృష్టం మరలేంది. అలాగే గ్రామ కమిటీ కూడా పూర్తిగా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తుంది. పెద్దల సహకారంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహిస్తూ ఈ రోజు చిన్నప్పారావు కొడుకున తిప్పల నితీష్ రెడ్డి గారు దంపతులు వచ్చి మరి వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, మరి అనాథలకు కానీ వాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ స్వామివారికి కూడా అయ్యప్ప స్వామి భక్తులకి, మరి భవానీ భక్తులకు కూడా అన్నదానం చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఎప్పుడే భోజనం కూడా పంపించి వాళ్ళకందరికి కూడా అడుగు తిని వాళ్ళకి కూడా ఆశీస్సులు కూడా ఉండాలి, గ్రామానికి ఉండాలని చెప్పి సంకల్పంతో మరి జరిగింది. ఈ విషయంలో చాలా మంది గొప్పగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యాతపాలెం గ్రామంలో రెండో గుడి ఉంది. ఇప్పటికి మనకి అమ్మవారి గుడి తర్వాత ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి గుడి.
ఆ రోజుగా నేను కట్టకపోయి ఉంటే ఈరోజు గుడి కూడా మాకు లేదు. ఆ విషయంలో ఈరోజు మేము హ్యాపీ అవుతున్నాము. నిత్యం కూడా మరి పూజలు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మంగళవారం కూడా అలాగే శనివారం కూడా పంతులతో పూజలు మంగళవారం పూజలు ఆ పంతులు రోజు పూజ చేస్తుంటారు. ప్రతి మంగళవారం పూజ చేయడానికి ఆయన కూడా పెట్టారు. వీళ్ళు ప్రత్యేకంగా గ్రామం నుంచి, గ్రామ ప్రజల నుంచి, గ్రామ భక్తుల నుంచి మా ద్వారా కూడా వీళ్ళకి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అన్ని వర్గాలను ఆదరించేలా సినిమా రూపొందిస్తున్నామని మూవీ డైరెక్టర్ రాము అన్నారు. కార్తీక మాసం 4వ సోమవారం శ్రీ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.